శ్రీ మహాత్మా జ్యోతి బాపులే గారి 199వ జయంతి సందర్భంగా ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర ఆయన విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మహాత్మా జ్యోతి బాపులే పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. అందరికీ నమస్కారం అండి. మహాత్మా జ్యోతిరావు గారి 199వ జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషం అండి. ఈ కార్యక్రమానికి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో అటెండ్ అవ్వడం చాలా సంతోషకర విషయం. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శాసనసభ్యులకి మీడియాకి నమస్కారాలు. దాదాపుగా 200 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు ఉన్నటువంటి పరిస్థితుల్లో జన్మించి వివక్షను కూడా ప్రత్యక్షంగా ఎదుర్కొని వారికి ఉన్నటువంటి వనరులని విద్యా వ్యాప్తి, ముఖ్యంగా మహిళా విద్య కోసం ప్రోత్సాహాన్ని ఇవ్వటం, వారి దానిలో కూడా వారి సతీమణిని కూడా విద్యను చేసే విధంగా చేసి ఉపాధ్యాయులుగా చేయడం, సమాజానికి మార్గదర్శకంగా నిలవడం చాలా అభివృద్ధి జరిగిన విషయం. వారు విద్య పట్లే కాకుండా రైతుల పట్ల, రైతు సమస్యల పట్ల ఎనలేని కృషి చేశారు. అదేవిధంగా మూఢాచారాలు ఉన్నటువంటి వాటి మీద కూడా వివక్షని మీద పోరాటం చేశారు. సాంఘిక దురాచారాల మీద కూడా పోరాటం చేయడం జరిగింది. అటువంటి మహనీయుడు పుట్టిన తర్వాత దాదాపు 109 సంవత్సరాల తర్వాత కూడా వారి గురించి స్ఫూర్తిగా పొందడం అనేది వారు చేసినటువంటి కృషి తెలియజేసుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారు కూడా వారి స్ఫూర్తిగా ముందుకు వచ్చినటువంటి చరిత్రలో ఉన్నాయి. మన ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీరందరి యొక్క ఆశయాల స్ఫూర్తి కోసం, వర్గాల యొక్క అభివృద్ధి కోసం, ఉన్నతి కోసం శ్రమిస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత
పోయినసారి పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ని 14-19 సంవత్సరంలో ఆ పేరుకి బీసీ స్కూల్స్ నామకరణం కూడా చేయడం జరిగింది. ఈరోజు బీసీ కార్పొరేషన్ గత 5 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈరోజు బీసీల కోసం స్వయం సమృద్ధికి మనం లోన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారికంగా కలెక్టరేట్లో వాటి లాంచింగ్ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు బీసీలకు ఇల్లు కట్టుకోవడానికి గతంలో ఎస్సీ ఎస్టీలకి కేంద్రం ఇచ్చిన దానికన్నా అదనంగా ఎస్సీలకు 50,000, ఎస్టీలకి 75,000 ఇస్తే పోయిన ప్రభుత్వంలో పోయిన ముఖ్యమంత్రి ఆ 50,000, 75,000 తగ్గించేశారు. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఎస్సీలకు 50,000 అదనంగా మనం ఇంటి కట్టుకోవడానికి ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలని, ఎస్టీలకు 75,000 ఇవ్వాలని చెప్పేసి ఏ అయితే వర్గాలు ఉన్నాయో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ లబ్ధి చేకూర్చాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా గత ప్రభుత్వాల లబ్ధిదారులు కూడా ఈ పెంపుదలను వర్తింపజేస్తూ చర్యలు తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే తెలుగుదేశంలో కట్టుకున్న ఇళ్ళకి రూపాయితోటి ఇళ్ళని ఆపేసిన మన ప్రజలందరూ సమానమైన భావంతో మా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీలకు చట్టసభల్లో ఇచ్చినటువంటి 33% రిజర్వేషన్ కూడా గత ప్రభుత్వం తగ్గించింది. తిరిగి ఆ రిజర్వేషన్లు కూడా మా ప్రభుత్వం యథావిధంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారని కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు బీసీలకి గౌరవం జరిగిందంటే అది ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు బీసీల బ్యాకే వెన్నెముకగా తెలుగుదేశం పార్టీ ముందు నడిపించిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఆ మహనీయుల యొక్క ఆశయాలకు అనుగుణంగా మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడదని తెలియజేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆద్యులు, సంఘ సంస్కర్త, ఒక రచయిత, ఒక జర్నలిస్టు, ఈ రకంగా జీవితంలో అనేక కోణాలను ఆవిష్కరించి ఇవాళ భరత జాతి గుర్తించుకునే విధంగా తన జీవితకాలం కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. స్త్రీ విద్య అనేది సమాజానికి ఎంత అవసరమో, సమాజం అభివృద్ధి సాధించాలంటే స్త్రీ విద్య అనేది చాలా అవసరమని 19వ శతాబ్దంలోనే మహాత్మా జ్యోతిబా పూలే గారు గుర్తించారు. దానికి అనుగుణంగా మహిళా కళాశాలను ప్రారంభించడం, చదువురాని తన సతీమణిని చదువు నేర్పించి ఆమెనే ఉపాధ్యాయురాలుగా, అంటే 1848లోనే కళాశాలను ప్రారంభించి ఉపాధ్యాయురాలుగా తయారు చేసి అనేక మంది విద్యార్థులకు విద్యాబోధన చేసి వారి జీవన ప్రమాణాలు పెరిగేలాగా వారు ప్రయత్నం చేశారు. కేవలం విద్య మీద దృష్టి పెట్టడమే కాకుండా సమాజంలో ఉంటున్న అసమానతలు తొలగించడం కోసం గలమెత్తి సత్యశోధక సంస్థను స్థాపించి ఈ అసమానతల్ని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించి వారిలో చైతన్యాన్ని రగిలించే ప్రయత్నం చేశారు. అసమానతలకి, సమాజంలో ఉంటున్న ఈ హెచ్చుతగ్గులకి వ్యతిరేకంగా దీనబంధు అనే పత్రికను స్థాపించి సమాజంలో ప్రజల్ని చైతన్యం రగిలించే ప్రయత్నం వారు ఆ రోజుల్లోనే చేశారు. ఇవాళ యాదృచ్ఛికం నేషనల్ మదర్హుడ్ సేఫ్టీ డే. ఇవాళ మహాత్మా పూలే గారు బాలహత్య ప్రబంధ గృహాల్ని నిర్మించి బాలింతలపైన, వితంతువుల మీద ప్రత్యేకంగా దృష్టి నిలిపే ప్రయత్నం చేశారు. వారి సాధికారత కోసం ప్రయత్నం చేశారు. ఇవాళ అది యాదృచ్ఛికం. వారి జన్మదినం నాడే నేషనల్ ఉమెన్ సేఫ్టీ, మదర్ సేఫ్టీ డే కావడం అనేది యాదృచ్ఛికం కావచ్చు. ఈ రకంగా అనేక రకాలైన ప్రయత్నాల్ని, సమాజంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాల్ని వారు చేశారు. వారి ఆశయాలు అందుకనే వారు ఇవాళ మహాత్మాలాగా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా తనకు ఆదర్శం అని చెప్పారంటే వారి గొప్పతనం, ఆ మహనీయుని గొప్పతనం మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడుస్తున్న ఇవాళ ప్రభుత్వాలు, కేంద్రంలో కానీ ఎన్డీఏ కానీ వారు ఏ మార్గం చూపారో ఆ మార్గంలో వెళ్తూ వారి ఆశయాలకు అనుగుణంగా పాలన అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పటిదాకా గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా బీసీ రుణాల విషయం కావచ్చు, లేదా అత్యధికంగా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 42,000 కోట్లు బీసీల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం కావచ్చు జరుగుతున్నాయి. అదేవిధంగా గృహాలకి ప్రత్యేకంగా కేంద్రం ఇస్తున్న నిధులకి మళ్ళీ 50,000 అదనంగా ఇచ్చి బీసీల గృహ నిర్మాణం విషయంలో కావచ్చు వాళ్ళ జరుగుతూ ఉంది. అదేవిధంగా P4 కార్యక్రమాన్ని ప్రధానంగా, ఎందుకంటే గ్రామాల్లో కానీ అట్టడుగున ఉంటున్న వాళ్ళు బలహీన వర్గాల వారు ఎక్కువ ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని సమాజంలో అత్యున్నత స్థానంలో ఉంటున్న 10% మంది సమాజంలో అట్టడుగు స్థానంలో ఉంటున్న బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకి చేయూత అందించడం కోసం P4 తీసుకురావడం దేశంలోనే ఒక వినూత్నమైన కార్యక్రమం.
అటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు, ప్రజల జీవిత ప్రమాణాలు పెంచుతున్నందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు, బీసీల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా కేంద్రంలో కూడా ఒక అణగారిన వర్గాలకి అవకాశం సాధికారత కోసం జ్యోతిబా పూలే గారు ప్రయత్నిస్తే దాన్ని అందిపుచ్చుకొని ఒక బీసీ సమాజానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళ నాయకుడు దేశానికి వరుసగా 3వ ప్రధానమంత్రిగా ఉన్నారు. అనేక రకాలైన విప్లవాత్మక నిర్ణయాలు కానీ, నిర్ణయాత్మక చర్యలు కానీ, లేదా సాహసోపేతమైన చర్యల కారణంగా ఇవాళ దేశ ప్రజల జీవన గతిలో మార్పులు తీసుకొచ్చారు, జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అనేక రకాలైన సంక్షేమ పథకాలు కానీ తీసుకురావడమే కాకుండా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ ఇవాళ ప్రపంచంలోనే విశ్వనాయకుడిగా ఎదిగే ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారు చేశారు. ఎక్కడో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని ఒక బీసీ సమాజంలో పుట్టిన వ్యక్తి ఇవాళ 4వ స్థానాన్ని తీసుకెళ్లి ప్రపంచమంతా భారతదేశం వైపు చూసే దిశగా ప్రయత్నాలు చేశారు. ఈ రకంగా బీసీల కోసం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అణగారిన వర్గాల అన్నిటి కోసం, వాళ్ళ సాధికారత కోసం పనిచేస్తుంటే గత 5 సంవత్సరాలు రాజకీయాల విమర్శ చేయదలుచుకోలేదు కానీ గుర్తు చేసుకోక తప్పదు. ఆర్భాటంగా 75,000 కోట్లు బీసీ సబ్ ప్లాన్ కింద ఇస్తామని బీసీ డిక్లరేషన్ ఏలూరులో ఎన్నికల ముందు చెప్పి తర్వాత బీసీల నోట్లో మట్టి కొట్టిన వైనాన్ని మనం చూసాం. బీసీల రుణాలు ఆపేశారు, గ్రామాల్లో బీసీల మౌలిక సదుపాయాల కోసం కానీ లేదా సంక్షేమ పథకాల కోసం ఆర్థిక సంఘం నిధులను ఆపేశారు, గ్రామీణ ఉపాధి పథకం కింద వస్తున్న నిధులను దారి మళ్ళించారు, ఒక పెండింగ్ ప్రాజెక్టు కూడా చేయలేదు, ఒక సాగునీటి ఒక ఎకరాకి నీరు అందించే ప్రయత్నం చేయలేదు. ఈ రకంగా 5 సంవత్సరాల పాటు బీసీలకు చేసిన అన్యాయానికి బీసీ సమాజం గుర్తించింది, దానికి తగినట్టుగా ఆ ప్రభుత్వాన్ని సాగనంపింది. ఇవాళ మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉంది. బీసీల సాధికారత కానీ అణగారిన వర్గాల సాధికారత సాధ్యమవుతుందని సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఈ రకంగా కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ఆర్థిక అసమానతలే కాకుండా సామాజిక అసమానతలు ఇప్పటికే తొలగిపోయాయి, ఆర్థిక అసమానతలు కూడా తొలగిపోయేలా చేసి సమాజంలో ఉండే ప్రతి వర్గం జీవితంలో కూడా వెలుగు నింపే ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. పేదల ప్రజల పక్షపాతి సత్యకుమార్ గారికి జిందాబాద్. అది ఆయన కాలు ముందు పెట్టి నువ్వేం కాలు వెనక్కి పెట్టి ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కార్యక్రమానికి అందరం కూడా ఈరోజు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు జీవితంలో అందరూ తెలియజేస్తారు. ఆయన 199 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు అనేక అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పూలే గారి జీవితం అంటే ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలు మన ఈరోజు ఆ రోజుండే పరిస్థితుల్లో కూడా మహిళలు కూడా చదువుకోవాలని, మహిళలకి విద్య కోసం అనేక పాఠశాలలు పెట్టడం కానీ, అదేవిధంగా ఏదైతే సమాజంలో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజుల్లో చేయడం కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అలాంటి వ్యక్తులు స్ఫూర్తితో మనందరూ కూడా ఎలక్షన్ చూస్తాము. ఈరోజు ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ఈరోజు అన్నీ కూడా బీసీ సంబంధించిన రూల్స్ కానీ లేకపోతే సంబంధించిన మన కార్యక్రమాలు అన్నీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆయన స్ఫూర్తితో అందరూ కూడా మనం ముందుకెళ్ళి ఆయన ఏ విధంగా అయితే హిందూ సమాజానికి చేశారో రాజకీయాలు వాళ్ళందరూ కూడా మనం ముందుకెళ్ళాల్సిన వారందరూ వివక్షతకు వ్యతిరేకంగా, సామాజిక అసమానతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, మహిళలు, వివిధ కులాలు అందుకున్నటువంటి గౌరవం కానీ, మర్యాద కానీ, ఆత్మగౌరవం కానీ ఆ మహానుభావుడు అందించినటువంటి కృషి వల్లనే తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం
ఆ మహనీయుడు అందించినటువంటి స్ఫూర్తితో ఈరోజు పనిచేస్తున్నటువంటి పూలే గారు కావచ్చు, లేకపోతే మన బిఆర్ అంబేద్కర్ గారు, వారు ఏదైతే ఈ సమాజం కోసం పరితపించారో, ఏ ఆలోచన కోసం అయితే పనిచేశారో, ఏ ఆలోచనతో ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకున్నారో, ఆ ఆలోచనతో నాటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేస్తుంది. మహిళా ఎడ్యుకేషన్ కోసం కులాలకు అతీతంగా భారతదేశంలో మహిళలు ఎడ్యుకేషన్ అందుకునే అవకాశం లేనటువంటి పరిస్థితి నుంచి మహిళలు కూడా ఎడ్యుకేషన్ రావాలి. శూద్ర వర్ణాలకి ఎడ్యుకేషన్ లేదు, శూద్రులు ఎవరైనా కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ ఉండాలని కృషి చేసి భారత సమాజానికి ఒక ఔన్నత్యమైనటువంటి అవకాశాన్ని కల్పించి భారత సమాజంలో అణగారిన వర్గాలని, పేద వర్గాలని, మహిళల కోసం కృషి చేసినటువంటి పూలే గారికి నివాళులర్పిస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా పూలే స్ఫూర్తిగా తీసుకుని ఏదో ముక్కుబడిగా కాకుండా వారు ప్రవచించినటువంటి ఆలోచనలు, సిద్ధాంతాలని, వారు చేర్పరిచిన గమ్యాన్ని అందుకొని ఆ విధంగా ఆత్మగౌరవంతో ప్రతి బలహీన వర్గాల సోదరులు, దళిత సోదరులు ముందుకెళ్ళడానికి సమాజంలో తమకంటూ ఒక అత్యుత్తమైన గౌరవాన్ని ఆపాదించుకున్న గౌరవం పొందే విధంగా పనిచేయాలని కోరుకుంటూ చేతులు పైకెత్తండి. నా పేరు చావల బాలకోటయ్య. నేను మాదిగ జనసేవా సమితి ఒంగోలు ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా కొత్త మార్కెట్ సెంటర్లో ఉన్న జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి ఆయన్ని మేము సత్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతిబా పూలే గారి సేవలను మనం గుర్తు చేసుకోవాలి. మేము కూడా అదే బాటలో మాదిగ జనసేవా తరఫున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. వాలంటరీగా మా సొంత డబ్బుతోటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, చిన్న చిన్న కమ్యూనిటీ సర్వీస్ ఆర్గనైజేషన్. ఈ సందర్భంగా మేము పూలే గారిని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే ఆయన కూడా స్వతహాగా తన సొంత యొక్క పెట్టుబడితోటి మొట్టమొదటిసారిగా ఆయన స్కూల్ స్థాపించి బడుగు బలహీన వర్గాలకు విద్యని ప్రోత్సహించారు. ఆ విద్య ద్వారానే ఈరోజు మనం ఇక్కడ బీసీ వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీ వర్గాలు కానీ కొంత ఉన్నతిని సాధించడానికి అవకాశం ఏర్పడింది. కనుక మొట్టమొదటి విద్యాగురువు పూలే గారు కాబట్టి ఆ పూలే గారిని గుర్తు చేసుకోవటం మనకెంతో గర్వకారణం. ప్రజలు కూడా ఇంకా పూలే గారిని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. పూలే గారు ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడే పూర్తిగా మనకి పూలే అంటే ఏంటి, పూలే ఏం చేశాడు ఈ దేశానికి, పూలే వల్ల ఈ దేశ ప్రజలకు ఏం జరిగింది, ఈ దేశ ప్రజలు ఏం సాధించారని. మొట్టమొదటిసారిగా ఇంకా విషయం ఏంటంటే పూలే గారిని అంబేద్కర్ గారే గురువుగా యాక్సెప్ట్ చేశాడు, ఆయన గురువుగా కొనియాడారు. ఎందుకంటే పూలే గారి ఆశయాలను అంబేద్కర్ ఆశయాలుగా స్వీకరించి అంబేద్కర్ గారు ఆ ఆశయాలను ముందుకు తీసుకోవడానికి పనిచేశారు. ఆ ఆశయాలనే అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో ప్రవేశపెట్టి మనకి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు కానీ, దళితులకు కానీ ఒక రైట్ బ్రతకడానికి మార్గాన్ని ఏర్పాటు చేసిన మహానుభావులు. కాబట్టి ఈ జయంతి సందర్భంగా పూలే గారిని గుర్తు చేసుకోవటం ఎంతో గర్వంగా ఉంది. దట్టు మాదిగ జనసేవా సమితి ఒంగోలు తరఫున మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. ముందు జ్యోతిబా పూలే యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవటం, ఆయన యొక్క ఫిలాసఫీని, ఆయన ఎడ్యుకేషన్ని ప్రజల్లో తీసుకుపోవడానికి మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. జై మాదిగ జనసేవా సమితి ఒంగోలు. మహాత్మా జ్యోతిబా పూలే మాదిగ జనసేవా సమితి తరఫున కోఆర్డినేటర్గా ప్రెసిడెంట్ గారి అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయటం మాకు ఎంతో గర్వకారణం. దేశంలో మొట్టమొదటి గురువు శ్రీమతి జ్యోతిబా సతీమణి, ఆయన సొంత ఖర్చులతోటి ఒక స్కూలుని నడిపి ఈరోజు అందరూ చదువుకుంటారంటే కారణం బాటలు వేసిన వ్యక్తి మొట్టమొదటి గురువు వారే. వారి సొంత ఖర్చుతోటి అనేక పాఠశాలలు నిర్మించారు. ఆమె అనేక ఇబ్బందులు పడింది. మేడం గారు కూడా అంత గొప్ప సతీమణి జ్యోతిబా పూలే. జ్యోతిబా పూలే గొప్పతనం గురించి మనం వర్ణించడము చాలా కష్టము.
ప్రతి గవర్నమెంట్ అంటూనే ఉంది, కానీ ఆ రోజు ప్రభుత్వ హాలిడేగా ఎందుకు డిక్లేర్ చేయబోతుందో ఒకసారి వాళ్ళని మననం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం డిక్లేర్ చేసి దీనిని ఘనంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మొట్టమొదటి గురువుని, ఆశా జ్యోతిని, అందరికీ సమాజానికే మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి జ్యోతిబా పూలేని విస్మరించటము ఇది ప్రభుత్వానికి చేతగానితనంతో సమానమని నేను కోరుకుంటూ నేను జ్యోతిబా పూలేకి అనేకమైనటువంటి వందనాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను.